హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ గురించిన తాజా సమాచారము, అలాగే ఈ ఐఆర్ అనేది ప్రకటన ఏదైతే ఉందో బాబు గారు ఆహ్, ఎన్నికలకు సంబంధించిన ఆహ్, ప్ర హామీలలో అయితే ఐఆర్ ప్రకటన ఉందన్నమాట. సో, ఈ ఐఆర్ అనేది అడగకుండానే ఇవ్వాలి. విడుదలైతే చాలు అని చెప్పేసి ఉద్యోగ పెన్షన్‌లంతా కోరుతున్నారండి. అంటే అడిగే వరకు ప్రభుత్వం ఎదురు చూడకూడదు అనైతే భావిస్తున్నారు. ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి ఏమన్నారు? వారి గురించి ఆ మాటల్లో అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్నవారు వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి. ఉద్యోగుల వేతన సవరణ చేయాలి. వేతన సవరణ. ఏపీ ఎన్‌జీఓ ప్రధాన కార్యదర్శి పురుషోత్తమ నాయుడు అయితే ఈ మేరకు విజ్ఞప్తి చేశారండి. సో, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, ఉద్యోగుల వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ పురుషోత్తమ నాయుడు డిమాండ్ చేశారు. శనివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన విశేష పూజలు కూడా చేశారు. జిల్లా డివిజన్ నాయకులకు డివిజన్ నాయకులు ఆయనకైతే స్వాగతం పలికారు. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులు, సామాన్యులు తమ హక్కులైన నిరసనలను కూడా తెలపలేదని దుస్థితిలో గడిపారన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు ప్రజల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనపై ఎంతో ఆశతో ఉన్నారనైతే తెలిపారు. ఉద్యోగులు అడగగా అడగకుండానే ఉద్యోగులు అడక్కముందే ఐఆర్ అనేది పెంచి ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఉందో సో, ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. గత ప్రభుత్వం నుంచి బకాయిలు పడిన ఏపీజీఎల్ఐ వంటి ఎన్నో ఉద్యోగుల ఖాతాలో జమ చేయనివి ఉద్యోగ సంఘాల తరపున వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు. ఇక సంఘ అధ్యక్షుడైన ఉల్లి కృష్ణ, చెల్లపల్లి, అవనిగడ్డ, అవనిగడ్డ యూనిట్ ఆధ్వర్యం సో, అధ్యక్షులు తోట సుధాకర్ తదితరులు వీరంతా గూడా మనకు పాల్గొనడం జరిగిందనమాట. సో, మొత్తానికి ఈ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలి అని, ఉద్యోగుల వేతన సవరణ అయితే జరగాలి అనైతే ఈ డిమాండ్స్ ప్రధానంగా కోరడం అయితే జరిగిందండి. సో, ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వం వెంటనే దాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ప్రభుత్వము ఉద్యోగులు అడిగే వరకు వేచి చూడరాదు. కాలయాపన చేయకూడదు అనైతే తెలియజేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.